ఫస్ట్లో అన్ని జాతులు పెంచామండి. ఇప్పుడు సోనాలి, కడక్నాథ్ పెంచడానికి కారణం ఏంటంటే వీటిల్లో మనకి కొంచెం రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవి మన నాటుకోళ్ళు టైపు, సేమ్ మన నాటుకోళ్ళలోనే ఈ సోనాలి కోళ్ళు కూడా అదే. దీంట్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. 99% రోగాలను తట్టుకోగలుగుతాయి ఇవి. అది ఒకటి. అందువల్ల ఇవి మార్కెట్లో దీని చికెన్కి మంచి డిమాండ్ ఉంది ఇవాళ. అన్న, మీరు సహజ సిద్ధంగా పెంచుతా అని చెప్పేసి అంటున్నారు. మొత్తం కూడా ఏపు ఆకులు అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మొత్తం కూడా మీ అంతటా మీరే దాన్ని మేత తయారు చేసి మరీ పెడతా అని చెప్పేసి అంటున్నారు, ఫీడింగ్ ఇస్తా అని చెప్తున్నారు. ఏ రకంగా ఉంటుంది మొత్తం ప్రాసెస్ కూడా దీనికి? సార్, ఇవి మన నాటుకోళ్ళు పల్లెటూరులో ఎలా మైదానంలో తిరుగుతాయో వీటికి కూడా పొద్దున పూట ఒకసారి ఫీడ్ ఇస్తాం. ఫీడ్ ఇచ్చినాక వీటిని సేమ్ అదే ప్రాసెస్, నాటుకోళ్ళు మనం బయట ఎలా వదులుతామో వీటిని కూడా అంటే వయ్యం పద్దాకలు తిరుగుతాయి. వీటిని ఎక్కువసేపు తిప్పలేం కాబట్టి మన వర్కర్లు వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి 2 గంటలు మైదానంలోకి వదులుతాం. 2 గంటలు మైదానంలోకి వదిలినాక అవి ఆటోమేటిక్ ఏమవుతాయి అంటే మళ్ళీ ఫీడ్ తీసుకునే టయానికి ఆటోమేటిక్గా అవే షెడ్లోకి వచ్చేస్తాయి. అలవాటు పడిపోతాయి. అవి మన ఫీడ్ పోస్తున్నప్పుడు అవి చూసేసి ఆటోమేటిక్గా అవి మళ్ళీ షెడ్లోకి వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా అవే షెడ్లోకి వచ్చేస్తాయి. అది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే మనము ప్రతి 10 రోజులకు ఒకసారి షెడ్ క్లీన్ చేసుకుంటాం. షెడ్ క్లీన్ చేసుకున్నప్పుడు వీటిని ఖాళీ షెడ్లో పంపించేసి ఈ షెడ్ మొత్తం క్లీన్ చేసేసుకొని స్ప్రే చేసుకుంటాం. ఏదన్నా చిన్న చిన్న క్రిములు కీటకాలు ఏమైనా ఉన్నాయేమో అవి నశించడానికి మనం షెడ్కి స్ప్రే చేసుకుంటాం.